గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసీలో వార్డుల పునర్విభజన ప్రక్రియ మీద హైకోర్టు టెంపరరీ స్టే ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. వేసవి సెలవుల తర్వాత రెగ్యులర్ బెంచ్ ఈ వ్యాజ్యం మీద విచారణ జరుపుతుందని చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుహేన్ కుమార్ శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. జీవీఎంసీ, ఎంఎంసీల్లో వార్డు పునర్విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ విశాఖపట్నానికి చెందిన నరసింహ ప్రతాప్, మరొకళ్ళు మచిలీపట్నం ఇనుకుదురుపేటకు చెందిన మహమ్మద్ ఖలీలూర్ రహమాన్, మరికొందరు హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు వేశారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ దేశంలో జనగణన ప్రారంభమైన నేపథ్యంలో వార్డుల సరిహద్దులు నిర్ణయించడానికి వీల్లేదన్నారు. అభ్యంతరాలను స్వీకరించకుండా వార్డుల పునర్విభజనలో అధికారులు ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ప్రక్రియను నిలువరించాలని కోరారు. ఇది పెద్ద కన్ఫ్యూజనే. కరెక్ట్, ఏమీ చెయ్యొద్దని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఏ మార్పు చేర్పులు చేయడానికి వీల్లేదని. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా సమస్య. ఎన్నికలేమో సెప్టెంబర్లో నిర్వహించాలనుకుంటున్నారు. మరి మొత్తాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలి. ఇప్పుడు కొత్తగా డివిజన్లు పెంచడం ప్లస్ మార్పు చేర్పులు చేయడానికి ఈ నిషేధం టైంలో, జనాభా లెక్కల సేకరణ టైంలో చేయకూడదన్న నిషేధం ఉంది. కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి.